అందరికీ నమస్కారం. ఈరోజు మనం తమిళనాడులోని పవిత్రమైన క్షేత్రం అరుణాచలేశ్వరుని టెంపుల్కి వచ్చాం. పంచభూత లింగాల్లో అగ్నితత్వాన్ని సూచించే ఈ క్షేత్రం కోట్లాది మంది భక్తులకు ఎంతో పవిత్రమైనది. ఈ వీడియోలో ఆలయ విశేషాలు, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడెక్కడ ఆగాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు తమలో ఎవరు గొప్ప అనే వాదనకు దిగారు. అప్పుడు శివయ్య అనంతమైన అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. ఆ అగ్నిస్తంభానికి మొదలు చివర కనిపెట్టలేక ఇద్దరూ ఓటమిని అంగీకరించారు. ఆ అగ్నిస్తంభమే తరువాత అరుణాచల కొండగా మారిందని పురాణం చెబుతుంది. అందుకే దీనిని అగ్నిలింగంగా పూజిస్తారు. అరుణాచలేశ్వరుని ఆలయం దాదాపుగా 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంది. ఇక్కడ ఉన్న రాజగోపురం సుమారుగా 217 అడుగుల ఎత్తుతో దక్షిణ భారతదేశంలోని అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటిగా నిలిచింది. ఆలయంలో అనేక మండపాలు, శివలింగాలు, అమ్మవారి ఆలయం, నంది మండపం ఉన్నాయి. ప్రతి సంవత్సరం జరిగే కార్తీక దీపం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆ రోజు కొండపై మహాదీపాన్ని వెలిగిస్తారు. లక్షలాది మంది భక్తులు ఆ దీప దర్శనం కోసం వస్తారు. మేము కూడా ఇంకా ట్రైన్ దిగిన తర్వాత వెంటనే స్వామిని దర్శనం చేసుకుందామని రూమ్ తీసుకుని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత వెంటనే స్వామిని దర్శించుకోవడానికి అని చెప్పి వచ్చామండి. 1:30 అలా అయింది టైము. కానీ జనం ఎంతమంది ఉన్నారంటే లైన్లో అంతమంది ఉన్నారు. మాకు ఇంచుమించుగా ఒక 2-3 గంటల పైనే పట్టింది. చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము మొదటి రోజు దర్శనానికి అయితే. ఆలయం లోపల కూడా చూడాల్సిన విషయాలు చాలా ఉంటాయండి. 1000 స్తంభాల మండపం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అరుణాచలం ఆలయంలో మొత్తం 9 గోపురాలు ఉన్నాయి. వీటిలో 4 ప్రధాన రాజగోపురాలు 4 దిక్కుల్లో ఉన్నాయి. ఆలయంలోని అత్యంత ప్రసిద్ధి గోపురం తూర్పు వైపున్న రాజగోపురం. ప్రధాన గోపురం తూర్పు రాజగోపురం. ఇది ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం. ఎత్తు సుమారుగా 217 అడుగులు ఉంటుంది. 11 అంతస్తులు కలిగి ఉంటుంది. దీనిని విజయనగర చక్రవర్తి కాలంలో నిర్మించారు. తర్వాత నాయకరాజులు పూర్తి చేశారుట. దక్షిణ గోపురం. ఈ గోపురం ద్వారా ఆలయంలోని అభిషేకాలకు సంబంధించిన పవిత్ర జలాన్ని తీసుకువచ్చే సాంప్రదాయం ఉండేది. అందుకే దీనిని తిరుమంజాన గోపురం అని కూడా పేరు వచ్చింది. పడమర గోపురం. ఇది ఆలయాల్లోని పురాతన గోపురాల్లో ఒకటి. దీని శిల్పాలు చోళలు, విజయనగర కాలపు కళావైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఉత్తర గోపురం. ఈ గోపురం ఉత్తర ప్రవేశ ద్వారంగా ఉపయోగపడుతుంది. దీని నిర్మాణం కూడా ద్రావిడ శిల్పకళలో అద్భుతమైన ఉదాహరణగా గుర్తించబడింది. కిలి గోపురం. ఆలయంలోని మరో ప్రత్యేకమైన గోపురం ఈ కిలి గోపురం. దీనినే చిలక గోపురం అని కూడా పిలుస్తారు. ఈ గోపురంపై చిలకల ఆకారపు శిల్పాలు ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. అలాగే ఇంకా గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకోవాలి అంటే అరుణాచల కొండ చుట్టూ సుమారుగా 14 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన ప్రదక్షిణ చేయడాన్ని గిరి ప్రదక్షిణ లేదా గిరివలం అని అంటారు. ముందుగా అరుణాచలేశ్వరుని టెంపుల్లో స్వామిని దర్శించుకుని తూర్పు రాజగోపురం నుండి గిరి ప్రదక్షిణ ప్రారంభించడం ఆనవాయి. గిరి ప్రదక్షిణ ప్రారంభించడానికి ముందుగా రాజగోపురం ఎదురుకుండా స్వామిని తలుచుకుని దీపారాధన చేస్తారు. చెప్పులు లేకుండా నడవడం సాంప్రదాయం. ఓం నమ శివాయ, అరుణాచల శివ అని జపిస్తూ నడవడం మంచిది. కొండ ఎప్పుడు కుడివైపున ఉండేలా నడవాలి. గిరి ప్రదక్షిణ పూర్తయ్యేలోపు 8 ప్రధాన లింగాలు దర్శనమిస్తాయి. వీటిని అష్టలింగాలను కూడా పిలుస్తారు. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ అన్ని లింగాలు దర్శనం చేసుకున్నప్పటికీ మనకి గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. తర్వాత వచ్చి మళ్ళీ స్వామివారిని అరుణాచలేశ్వరుని దర్శించుకోవాల్సి ఉంటుంది. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేయడం అనేది అత్యంత పవిత్రమని భక్తులందరూ భావిస్తూ ఉంటారు. మేమైతే ఉదయం 5 గంటలకే మొదలుపెట్టాం గిరి ప్రదక్షిణ చేయడం. మాకు చిన్నపిల్లలతో కాస్త కష్టం అయ్యింది. అందుకని మాకు ఒక 6 నుంచి 7 గంటల వరకు సమయం పట్టింది. మధ్యాహ్నం అయిపోయింది. అప్పటికి కాళ్ళు బాగా కాలడం మొదలయ్యాయి. అరుణాచలేశ్వరుని ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్న తర్వాత
ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి, అలాగే తీర్థాలు కూడా ఉంటాయి ప్రాంగణం లోపల. వాటి గురించి తెలుసుకుందాం. 1000 స్తంభాల మండపం. లోపలికి వెళ్ళగానే ప్రసిద్ధి 1000 స్తంభాల మండపం కనిపిస్తుంది. ప్రతి స్తంభంపై అద్భుతమైన శిల్పకళలు చెక్కబడి ఉంటాయి. పూర్వకాలంలో ఇక్కడ నృత్యాలు, సంగీత కార్యక్రమాలు మరియు ఉత్సవాలు నిర్వహించేవారు. ఇంకొంచెం ముందుకు వెళితే శివగంగ తీర్థం కనిపిస్తుంది. ఈ పవిత్ర కోనేరులో స్నానం చేస్తే పాపాలు తొలగి శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అరుణాచలేశ్వరుని దర్శించుకోవడానికి ఇంకొద్ది దూరంలో మాత్రమే ఉన్నాం. ఈ శివాలయం పంచభూత లింగాల్లో అగ్నితత్వాన్ని సూచించే పవిత్ర క్షేత్రం. ఇక్కడ శివుడు స్వయంభూ శివలింగంగా కొలువై ఉన్నాడు. భక్తులు ఓం నమ శివాయ అని జపిస్తూ స్వామిని దర్శించుకుంటారు. ఇక స్వామివారిని దర్శించుకుని ఎడమవైపుకి వస్తే అపితాకు చాంబ అమ్మవారి ఆలయం ఉంటుంది. శివశక్తులిద్దరినీ దర్శించుకుంటే యాత్ర సంపూర్ణమవుతుంది. అలాగే స్వామిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకా దర్శించుకోవాల్సిన గుళ్ళు ఉన్నాయి ప్రాంగణం లోపలే. వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి, చండికేశ్వరుడు, భైరవ స్వామి, నవగ్రహ మండపం, దుర్గాదేవి సన్నిధి, నటరాజ స్వామి. ఇలా ఈ గుళ్ళన్నీ దర్శనం చేసుకుని రాజగోపురంతో సహా గోపురాలన్నీ దర్శనం చేసుకుంటే మన దర్శనం పూర్తవుతుంది అక్కడికి. అలాగే స్వామివారి గర్భగుడికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుందండి. ఈ నంది విగ్రహం ఒకే రాతితో చెక్కబడిన అద్భుత శిల్పం. శివుని వాహనమైన నంది భక్తి, విశ్వాసం, ఓర్పులకు ప్రతీకగా భావిస్తాం. ఈ నంది ఎప్పుడు అరుణాచలేశ్వర స్వామివారి గర్భగుడికి వైపు దృష్టి సారించి ఉంటుంది. భక్తులు నంది చెవిలో తమ కోరికలు చెబితే ఆ కోరికలను నంది స్వామివారికి చేరవేస్తుందని భక్తుల విశ్వాసం. నంది ముందు నిలబడి ఓం నమ శివాయ అని జపిస్తూ ప్రార్థిస్తే మనసుకు అపారమైన ప్రశాంతి లభిస్తుంది. ఈ నంది చుట్టూ ఉన్న శిల్పాలు విజయనగర కాలం నాటి అద్భుత శిల్పకళలకు నిదర్శనం. అరుణాచలేశ్వరుని ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారి దర్శనంతో పాటు ఈ పెద్ద నందిని కూడా తప్పకుండా దర్శించుకుంటారు. గర్భగుడి అనేది దేవాలయంలో అత్యంత పవిత్రమైన కేంద్రస్థలం. అక్కడే ప్రధాన దేవుడు స్వరూపంగా ప్రతిష్ఠించబడి భక్తులకు దర్శనమిస్తాడు. ఆ ప్రదేశంలో నిశ్శబ్దం, భక్తి మరియు ఆధ్యాత్మిక శక్తి ఎంతో ఎక్కువగా ఉంటుంది. గిరి ప్రదక్షిణలో మరొక ముఖ్యమైన అంశం మోక్ష మార్గం. ఇక్కడ మోక్ష మార్గం అంటే కేవలం నడక కాదు, అది ఒక అంతర్గత ప్రయాణం. అహంకారం తగ్గించడం, మనసు శుద్ధి చేయడం, భక్తిలో లీనమవడం, ఇవి మూడు గిరి ప్రదక్షిణ సమయంలో తప్పకుండా దర్శించుకోవాల్సిన ఒక ఆశ్రమం ఉంది. అదే రమణ మహర్షి వారి ఆశ్రమం. భారతదేశంలో అత్యంత గొప్ప ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరు రమణ మహర్షి గారు. ఆయన బోధన చాలా సింపుల్గా ఉండేది. ఆయన ప్రకారం మన నిజస్వరూపం శరీరం కాదు, అది శాశ్వతమైన ఆత్మ అని నమ్మేవారు. రమణ మహర్షి గారి ఆశ్రమంలో నిశ్శబ్దంగా ధ్యానం జరుగుతూ ఉంటుంది. వేద పారాయణం కూడా జరుగుతుంది. భక్తులు మౌనంగా కూర్చుంటారు. అక్కడికి మొబైల్స్ కూడా అసలు అలౌ చేయరు. అరుణాచల పర్వతం చుట్టూ అనేక గుహలున్నాయి. ఇవి కేవలం రాళ్ళు గుహలు కాదు, ఇవి ధ్యానం చేసే ఋషుల పవిత్ర స్థలాలు. అవి విరూపాక్ష గుహ, స్కందాశ్రమం. విరూపాక్ష గుహలో అయితే రమణ మహర్షి గారు చాలా సంవత్సరాలు ధ్యానం చేసేవారట. స్కందాశ్రమం కూడా పవిత్ర ధ్యాన స్థలం. ఇక మేమైతే వరుసగా 3 రోజులు స్వామివారిని దర్శించుకున్నాం. మొదటి రోజు ట్రైన్ దిగిన తర్వాత ఫ్రెష్ అయ్యి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత స్వామిని దర్శించుకోవడానికి అని చెప్పి క్యూ లైన్లోకి వెళ్ళాము. ఇంచుమించుగా మాకైతే దర్శనానికి 3 అవర్స్ నుంచి 4 అవర్స్ వరకు పట్టిందండి. మధ్యాహ్నం వెళ్తే సాయంత్రానికి వచ్చాము మేము దర్శనం చేసుకుని. ఆ రోజు మంగళవారం అయినా సరే చాలా రష్ ఉంది. ఇంకా పిల్లలిద్దరూ కూడా లైన్లోనే చాలా నీరసమైపోయారు. ఆ రోజే జర్నీ అవ్వడము, తర్వాత ఏమో వెంటనే ఈ లైన్లోకి రావడం కూడా అయింది. అందుకని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళలేదు. స్వామిని దర్శించుకుని డైరెక్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. మర్నాడు ఉదయాన్నే లేచి ఇంకా గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము. మేము అవ్వడానికి తెల్లవారుజామునే మొదలుపెట్టాం, కానీ మధ్యాహ్నం అయింది మా గిరి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి.
చాలా ఆలస్యమైంది. మా తమ్ముడు ఇదివరకు ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళడం, స్వామివారిని దర్శించుకోవడం, గిరి ప్రదక్షిణ చేయడం కూడా జరిగింది. వాడికైతే ఒక 5 అవర్స్లో దర్శనం అయిపోయింది. కానీ మాకు చాలా టైం ఎక్కువ పట్టింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండడము, మేము ఆగి వెళ్ళడంతో కొంచెం ఎక్కువ సమయం పట్టింది. అలా కాకుండా పిల్లలు లేని వాళ్ళు లేదా పెద్దలు లేని వాళ్ళైతే కొంచెం ఒక 5 to 6 అవర్స్ లోపే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. అది నా ఎక్స్పీరియన్స్. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా చేసేది గిరి ప్రదక్షిణ. నా సలహా ఏమిటంటే, అయితే రాత్రి చేయడం మంచిది గిరి ప్రదక్షిణ, లేదా తెల్లారక ముందు ఒక 8 లోపే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎండ వస్తే చేయడం కొంచెం ఇబ్బంది అవుతుందండి, ఎండలో నడవడం. మేమేమనుకున్నామంటే కొండను చూస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుని మేము తెల్లారిన తర్వాత స్టార్ట్ చేసాము. అందుకని మేము 12-12:30 కూడా ఇంకా మేము గిరి ప్రదక్షిణ ఇంకా పూర్తి చేసుకోలేకపోయాము. గిరి ప్రదక్షిణలో మనం అష్టలింగాలను దర్శించుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని తీర్థాలు ఉంటాయి, వాటిని దర్శించుకుంటూ ఉంటాం. రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంటుంది, అక్కడ దర్శించుకుంటాం. ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయండి మధ్యలో. అన్నీ దర్శించుకుంటూ ఆగి వెళ్తాం కాబట్టి మనకి ఎక్కడా అలసట ఉండదు. మనం స్వామిని స్మరిస్తూ వెళితే అసలు ఎక్కడా అలసట అన్నదే తెలియదండి. నేను 2 చిన్న పిల్లలతో మేము వెళ్ళాము గిరి ప్రదక్షిణకి. అసలు ఏ బాధ లేకుండా చాలా హ్యాపీగా వెళ్ళడానికి ముందు నేను ఇంటి దగ్గర ఉండగా చాలా టెన్షన్ అయ్యాను, చిన్నపిల్లలకి 2 నడవగలుగుతారా నడవలేరా అని. కానీ చాలా హ్యాపీగా అయ్యింది. మా చిన్న బాబుకి అయితే బేబీ క్యారియర్ తీసుకున్నామండి. అవి రాజగోపురం దగ్గరే ఆపోజిట్ రోడ్లో రెంట్కి ఇస్తారు. ఎవరైనా చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు అలాంటి వాటిని క్యారీ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మనం వచ్చిన తర్వాతనే ఇక్కడ రెంట్కి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. గిరి ప్రదక్షిణలో నందులు కూడా కనిపిస్తూ ఉంటాయండి మనకి. 9-8 నందులు ఉంటాయి. అవి కూడా కొండవైపు చూస్తూ ఉంటాయి. గిరి ప్రదక్షిణ పూర్తయ్యేంత వరకు కూడా మనకి ఎక్కడికక్కడ స్టాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. మనం తాగడానికి వాటర్ బాటిల్స్ లేదా ఇలాంటివి ఏం క్యారీ చేయనవసరం లేదు. దారి పొడవుగా కనిపిస్తూనే ఉంటాయి అన్ని షాప్సే అవన్నీ కూడా. ఈ టైంలోనే చాలామంది నడుస్తున్నారు. మాతో పాటు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా పెద్ద వాళ్ళు కూడా చేస్తున్నారు. అదే నైట్ టైం అయితే ఇంకా చాలా ఎక్కువ మందే ఉంటారట. ప్రదక్షిణ ప్రారంభించినప్పుడు మనస్సులో చాలా ఉత్సాహం ఉంది. 14 కిలోమీటర్లు నడవాలి అన్న ఆలోచన కూడా ఉంది. కానీ మొదటి అడుగు పడగానే ఆ భావన పూర్తిగా మారిపోయింది నాకైతే. చుట్టూ భక్తులు ఓం నమ శివాయ అని జపం చేస్తూ ఉన్నారు. మౌనంగా నడిచే వేలాది మంది భక్తులు నా చుట్టూ ఉన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఇది అసలు ట్రెక్కింగ్ కాదు, ఇదొక ధ్యాన యాత్ర అని. చివరి కిలోమీటర్ పూర్తయ్యేసరికి శరీరం అలసిపోయింది, కానీ మనసు చాలా తేలిగ్గా ఉంది నాకైతే. ఒక విచిత్రమైన ఆనందం, ఎటువంటి కారణం లేకుండా ఉన్న శాంతి. అప్పుడు అర్థమైంది, గిరి ప్రదక్షిణ పూర్తవడం అంటే 14 కిలోమీటర్లు నడవడం కాదు, లోపల ఒక మార్పు జరగడం. నాకైతే ఈ గిరి ప్రదక్షిణ అనుభవం నేర్పింది ఒకటే, దేవుడు దూరంలో లేడు, ఆయన మన మనసులోనే ఉన్నాడు. మనం నడిచే ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి ముందు నాలో చాలా క్వశ్చన్స్ ఉండేవి. పిల్లల్ని నేను హ్యాండిల్ చేయగలుగుతానా, పిల్లలు నడవగలుగుతారా, పిల్లలు ఏమైనా పేచీ పెడతారా, పూర్తి చేయగలుగుతానా లేదా నేను గిరి ప్రదక్షిణ అన్నది, లేదా మధ్యలో గివప్ చేసేసి వచ్చేస్తానా అని చాలా భయపడ్డాను. కానీ స్వామి దయ వల్ల నాకు చాలా 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 బాగా జరిగింది గిరి ప్రదక్షిణ. అసలు నేను చెప్పలేను నా నోటితో. పిల్లలు 2 ఎంత కోఆపరేట్ చేశారంటే నాకు. స్టార్టింగే మా చిన్నబాబు క్యారియర్లో కూర్చోబెట్టిన తర్వాత స్టార్ట్ చేసిన ఒక 1 అవర్కి అనుకుంటా కొబ్బరి బండం తాగాలని ఏడ్చాడు. ఏడిస్తే ఇప్పించా. ఏడవడం అంటే ఏడవలే, అడిగాడు. అడిగితే ఇప్పించాం. తాగాడు. పూర్తిగా తాగి కొంచెం దూరం వెళ్ళంగానే వామిటింగ్ చేసుకున్నాడు. నాకు చాలా టెన్షన్ అనిపించింది. ఇదేమిట్రా, స్టార్టింగ్ ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు, అప్పుడే వామిటింగ్ అయ్యింది, ఏమిటిది పూర్తి చేయగలుగుతానా లేదా అనుకున్నాను మనసులో. కానీ స్వామి నన్ను ఎంత దగ్గరుండి చేపట్టుకుని తీసుకెళ్లారో ఆయన నాకు మాత్రమే తెలుసు అది అనుభూతి.
ఇద్దరు పిల్లలు నాకు ఎంత కోఆపరేట్ చేశారంటే, మా పెద్ద బాబు లాస్ట్ ఇంకొక 5 కిలోమీటర్స్ ఉన్నాయనిపించుకుని చాలా డల్ అయిపోయాడు నడవలేక. కానీ చాలా అర్థం చేసుకున్నాడు వాడు కూడా. చాలా భక్తితో, చాలా భక్తి శ్రద్ధలతో చాలా బాగా పూర్తి చేశాడు. మా పెద్ద బాబు, మా చిన్న బాబు, నేను, మా వారు, మా తమ్ముడు అందరం కూడా. గిరి ప్రదక్షిణ పూర్తయిన వెంటనే మేమైతే రూమ్కి వచ్చేసాం. కొంచెం టిఫిన్ తీసుకుని ఇంకా రూమ్కి వచ్చేసాం. కొంచెంసేపు రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ స్వామిని దర్శించుకోవడమా ఏంటి అన్నది ఆలోచిద్దామని మేమైతే మధ్యలో మోక్ష మార్గం దగ్గర ఆగలేదు. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది అక్కడ ఆగితే కనుక ఈజీగా ఒక 2 అవర్స్ పట్టేలా ఉంది. మేమైతే ఫుల్ ఇంకా ఛార్జింగ్స్ అయిపోయాయి. ఇంకా ఎలాగోలా గిరి ప్రదక్షిణ పూర్తి చేద్దాం, కావలిస్తే మళ్ళీ ఈవినింగ్ వద్దామని డిసైడ్ అయ్యి మేమైతే మోక్ష మార్గం దగ్గర ఆగలేదు. ఆకుండా డైరెక్ట్గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం. ఒకవేళ ఆగుంటే ఈజీగా ఒక 2 అవర్స్ మాకు వేస్ట్ అయ్యేవి. అక్కడ అంత లైన్ ఉంది. మేమైతే ఇంక రూమ్కి వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. ఈలోపు మా తమ్ముడు ఏం చేశాడంటే మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్వామిని దర్శించుకుంటాను, నేను గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది కదా అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన ఒక 15 గంట 20 నిమిషాలకి తిరిగి వచ్చేసాడు. నేను అనుకున్నాను వీడు లైన్ ఎక్కువ ఉందనేమో తిరిగి వచ్చేసాడేమో అని నేను అనుకున్నాను. కానీ వాడు చెప్పింది ఏంటంటే, అక్క అసలు చాలా ఖాళీగా ఉంది టెంపుల్ మొత్తం, అసలు క్యూ లైన్స్ ఏమీ లేవు అన్నాడు. ఇంకా నేను మా వారు వెంటనే లేచి కూర్చున్నాం రెస్ట్ తీసుకునే వాళ్ళు కాస్త. మేము కూడా రెడీ అయిపోయి వెంటనే బయలుదేరాం. అసలు ఎంత ఖాళీగా ఉందంటే గుడి అంత ఖాళీగా ఉంది. మేము ఆ ముందు రోజు వెళ్ళినప్పుడు సేమ్ అదే టైంకి వెళ్ళాము మధ్యాహ్నం. ఈరోజు కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్న రోజున కూడా అదే టైంకి మధ్యాహ్నానికి మేము క్యూ లైన్లోకి వెళ్ళాము. ఆ రోజు మేము రాజగోపురం దగ్గర నుంచి లైన్లో నుంచి ఉన్నాము. అలాంటిది మేము గిరి ప్రదక్షిణ చేసాము అని స్వామి మొత్తం లైన్స్ అన్నీ క్లియర్ చేశాడు. గర్భగుడి దగ్గరికి వెళ్ళేదాకా కూడా అసలు లైనే లేదు. అసలు ఆ రోజు అయితే నేను చెప్పలేను, ఇంకా అంత బాగా అయింది దర్శనం. అసలు క్యూ లైన్ అన్నదే లేదు, ఏం లేదు. ఆ రోజు మేము పిల్లల్ని తీసుకెళ్ళలేదు. పిల్లలు గిరి ప్రదక్షిణ చేసి చాలా అలసిపోయి ఉన్నారని చెప్పి రూమ్లో వదిలేశాను. మా తమ్ముడికి అప్పచెప్పి నేను మా వారు మాత్రమే వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ కూడా అయిపోయిన తర్వాత మర్నాడు ఉదయమే లేచి మళ్ళీ స్నానాలు అవి చేసుకుని మళ్ళీ గుడికి వెళ్ళాము. ముందు మా వారు మా తమ్ముడు వెళ్ళారు, తర్వాత నేను పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళాను. ఆ రోజు మాత్రం ఒక 1 అవర్ పట్టింది నాకు, గురువారం రోజు. ఆ రోజే ఇంకా మా ప్రయాణం, తిరిగి వచ్చేస్తున్నాం. స్వామిని ఆ రోజు కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నాము. మేము వచ్చేసే రోజు ప్రాంగణం లోపల ఒక మ్యారేజ్ కూడా అవుతుంది. చాలా బాగా జరిగింది ఆ మ్యారేజ్ కూడా. ఆ లైన్లో ఉన్నంతసేపు 1 అవర్ నుంచి ఉన్నాను లైన్లో. ఆ లైన్లో ఉన్నంతసేపు ఆ మ్యారేజ్ చూస్తూ ఉన్నాను. ఇది 3వ రోజు నేను స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నది. ఇంక ఈ దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే మేము ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి, ట్రైన్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి. మీలో ఎంతమంది అరుణాచలం దర్శించుకున్నారన్నది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ.